దేవునికి స్తోత్రం. మరి ఎంతో ఆశ్చర్యముగా, అద్భుతముగా మరి 3 ఫోన్ల నుంచి కూడా మరి గ్రూప్‌లో కలుస్తున్నారండి. ప్రార్థన యోధ గ్రూప్ బిడ్డలు కడప నుంచి, కడపోళ్ళందరికీ ఒక సెపరేట్ గ్రూపు, అలాగే మరి ఒక ఫ్యామిలీ గ్రూప్ ఒకటి డివైడ్ అయ్యినాయి. మరి ఒకే ఫోన్లో అంతమందికి సరిపోదు కాబట్టి మరి ఆన్లైన్‌లో ఈ యొక్క ఉపవాస ప్రార్థనలకి వాక్యం వినడానికి నిన్నటి దినాన మరి ఒక పురుషులు కూడా ఏకీవించారు. ఈరోజు మందిరంలో కూడుకున్నారు కాబట్టి వారిని తప్పించాం లైన్లోంచి. దేవునికి స్తోత్రం. వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకొని ముందుకు వెళ్దాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం. ఒక్క నిమిషం ఉండండి. స్తోత్రం. హల్లెలూయా. స్తుతి. 20వ అధ్యాయము 35వ వచనం. 20వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకుందాం. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుని కొనవలెననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపుతునని చెప్పాను. చాలండి, ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకే చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం. ప్రార్థన. స్తోత్రం, 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 స్తోత్రం నైనా. వాక్యమైన యేసు, వాక్యం ద్వారా సూటిగా మీరు మాతో మాట్లాడండి ప్రభు. అయా, వాక్యము నీదయ్యా. నువ్వు మాట్లాడితే మహిమలు జరుగుతాయి. మానవ మాతృరాల్ని, నరమాతృరాల్ని, యోగ్యత లేని దాన్ని నేను మాట్లాడితే ఎవరికి ప్రయోజనము కాదు, ఎవరు కూడా వినబుద్ధి కలగదు నాయనా. మీరు మాట్లాడి మీ నామమునకే మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుపొందుకొని నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మరి ఈ దినము ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దేవాతి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ మరి సేవకులు ఎంతగానో ప్రోత్సహించి నెలలో ఒక రోజు, ఒక వారము, 3వ శుక్రవారాన్ని స్త్రీలకు కేటాయించడం ఎంతైనా సంతోషదాయకము. జ్ఞానం కలిగి స్త్రీలు కుటుంబాలు కట్టుకోవాలనే ఉద్దేశంతో ఒక దినమున మనకి అవకాశం ఇవ్వడం అనేది కూడా ప్రభు తన కృప. అయితే పరిశుద్ధ గ్రంథంలోంచి మనం చదువుకున్న మాట ఈరోజు వాక్యాంశానికి వెళ్ళే ముందు కొంచెం పరిచయాన్ని చేసుకుందాం. ఇక్కడ స్త్రీల యొక్క ప్రత్యేక ఆరాధనలో ప్రియ దేవుని బిడ్డలారా, మనం అనేక మంది గురించి, స్త్రీల గురించి తెలుసుకుంటూ వస్తున్నాం. అయితే నేను గడిచిన నెల కాకుండా అంతకుముందు నెలలో నేను చెప్పాను, ఒకసారి స్త్రీల వారం అయిందంటే మళ్ళీ నెక్స్ట్ వచ్చే నెల స్త్రీల వారానికి ఏం చెప్పాలా అని ప్రభు దగ్గర అడుగుతూ ఉంటాను. అయితే పోయిన నెలలో స్త్రీల ప్రత్యేక ఆరాధనకి ఏం వాక్యం చెప్పాను? ప్రశ్న. పోయిన నెలలో ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు. స్త్రీల ప్రత్యేక ఆరాధనకి చిన్న పని గొప్ప ప్రతిఫలం. బైబిల్ గ్రంథంలో ఉన్న చిన్నది, నయమాను దేశపు చిన్నది అని మరొక అనేక మంది చిన్నపిల్లలు ప్రభు కార్యాన్ని చేసిన వారి గురించి చెప్పి ఉన్నాను. అయితే ఆ రోజు నుంచి ప్రభువా నీ చిత్తము మళ్ళీ వచ్చే నెలలోకి ఏం చెప్పాలని ఆలోచన కలిగి ఉండగా నాకు ఏ ప్రేరేపణ రావట్లేదు. నెల ఒక 3వ శుక్రవారం అయిపోయింది కదా, ఆ నెల 30వ తారీఖు వరకు కూడా ఒక 2 వారాలు గడిచిపోయినాయి. ఇంకా ఏం చెప్పాలి ప్రభు మళ్ళీ నెలలో, లేదన్నా ఎవరినన్నా ఆహ్వానించాలా ఏంటి అని సందేహంతో ఉన్నప్పుడు ఒకానొక దినాన ప్రయాణంలో ఉన్నాం పాస్టర్ గారు నేను. సాల్మియా వెళ్ళి వస్తున్న మార్గం మధ్యలో ఆ యొక్క బస్సు ప్రయాణంలో ఉండి కూడా నేను ఆలోచిస్తున్నప్పుడు నాకు ఒక బహుమానాన్ని నేను పొందుకున్నా. ఆ బహుమానాన్ని పొందుకోవడానికి గల కారణం ఏంటని, ఇది నా దగ్గరికి ఎందుకు వచ్చింది, ఇది రావడానికి గల కారణం ఏమిటి అని నేను ఆలోచిస్తున్నప్పుడు ఇక దేవుడు నా హృదయంలో ఉంచిన మాట, దేవుడు ప్రేరేపణ, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అని చదువుకున్నాం కదా.
దేవునికి నేను ఇచ్చాను, ఆ దినాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. కాబట్టి ఇచ్చుటలో ఉన్న ఆశీర్వాదం అనే టైటిల్ ఆ రోజున ఆ బస్సు ఇక సాల్మియా టు పర్వానియా బస్సు ప్రాంత ప్రయాణంలో ఉండగా ఆలోచన వచ్చింది, ఇచ్చుటలో ఉన్న ఆశీర్వాదం అని. ఆ మాటను పట్టుకొని గుర్తుపెట్టుకొని ఇంటి దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకుని ఆ నైటు ఇచ్చేవారు ఎవరైతే ఉన్నారో బైబిల్ మొత్తం చూశా. చాలామంది ఉన్నారు. అబ్రహాము ఉన్నాడు, తన కుమారుని ఇచ్చాడా లేదా? ఇచ్చడంలో మరి ఆశీర్వాదం ఆయనకి ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. విశ్వాసులకు తండ్రి ఇవ్వడం ద్వారా ఉన్న ఆశీర్వాదం. అలాగే ఒక హన్న మనందరికీ తెలుసు కదా, తనకి పిల్లలు లేరు. హన్నకి పిల్లలు లేని గొడ్రాలుగా ఉన్నప్పుడు ఒకే ఒక బహుమానాన్ని దేవుని దగ్గర నుంచి పొందుకుంది, కుమారుడు సమూయేలు. అయితే దేవునికి ఇచ్చేసింది, దేవుని పని కొరకు ఇచ్చేసినప్పుడు ఆమెకు మనం ఇస్తే డబుల్ బ్లెస్సింగ్ కదా, ఆవిడకి త్రిబుల్ కన్నా ఇంకెక్కువ 5 పిల్లలు పుట్టారు. మళ్ళా 3 కుమారులు 2 కుమార్తెలు 5 పిల్లలు పుడతారు. 2వ అధ్యాయంకి వచ్చేసరికి మొదటి అధ్యాయం అంతా కూడా సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం అంతా కూడా పిల్లల గురించి ఆమె ఏడ్చి పొందుకున్న ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి మందిరంలో, శిలోహు మందిరంలో అప్పగించింది మొదటి బహుమానాన్ని. తర్వాత 2వ అధ్యాయంకి వచ్చేసరికి ఆమెకు 5 మరలా దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకొని 5 పిల్లల్ని ఇచ్చి అన్నారు. ఇది అందరికీ తెలిసినటువంటిదే కదా. ఇచ్చుటిలో ఉన్న ఆశీర్వాదము హృదయాల్లో చొచ్చుకొని పోనట్లుగా ఉండాలని ఇంకా ప్రార్థన చేస్తూ ఈ మాటలు మీ ముందుకు తీసుకొచ్చానండి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖనంలో చూస్తే పుచ్చుకునుట కంటే ఇచ్చుట ధన్యత. గమనించారా మీరు ఎప్పుడైనా? ఇచ్చేవారి చేయి ఎప్పుడు కూడా పైనే ఉంటుంది, పుచ్చుకునేవారిది ఎప్పుడు కూడా క్రిందే ఉంటుంది. పుచ్చుకోవాలిగా, తీసుకోవాలిగా ఇలాగా. అయితే వాక్యంలో అనేక మంది దేవుడు తన ప్రణాళిక కూడా ఆయన పిల్లలు ఇచ్చే స్థితిలో ఉండాలని, పైవారిగానే ఉండాలని. కాబట్టి ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి ఇచ్చిన వారు ఎలా ఆశీర్వాదింపబడ్డారు, ఇచ్చుటిలో ఉన్నటువంటి ఆశీర్వాదం అండి, అదొక అద్భుతం. అనుభవించే వరకు తెలుస్తుంది. ఇచ్చామనుకోండి, తిరిగి దేవుడు ఏదో ఒక రూపంలో ఇస్తాడు. ధనమే ఇవ్వాలని కాదు, మనకు కలిగిన దాంట్లో రోజులో 24 గంటలు 1 గంట సమయం ప్రభు కేటాయించాలి. హృదయం అంతా ఆనందంగా ఉంటుంది, ఏ టెన్షన్లు ఉండవు, ఏ భయం ఉండదు, ఏ పని భారం ఉండదు, అలసట ఉండదు, ఏమీ ఉండదు. సంతోషంగా జీవితాన్ని వెళ్ళబుచ్చుకోవచ్చు. ఎటువంటి టెన్షన్ను మానసికమైనటువంటి పరిస్థితులు ఉండవు. అది కష్టాజీతానికి వస్తే 10వ వంతు ఆయనకు చెల్లించాలి. అయితే ఆయనకి ఆ యొక్క కష్టాజీతం ఆయనకి ఇచ్చామనుకోండి, సమృద్ధి ఉంటుంది. చాలామందికి కష్టపడుతున్నారు కానీ సమృద్ధి లేదు. వచ్చిన ఉదయం వస్తే సాయంత్రానికి అయిపోద్ది. సమృద్ధి ఉంటుంది. ఎప్పుడు ప్రభుకి ఇచ్చేవారుగా మనం ఉండాలి. అయితే ఈ యొక్క భాగంలో కొందరు స్త్రీలు వారు ఏమి ఇచ్చారు, వారు ఏమి పొందుకున్నారు. ఇచ్చుటిలో ఉన్న అంశం వచ్చేసి ఇచ్చుటిలో ఉన్న ఆశీర్వాదము. ఈ యొక్క ఇచ్చుటిలో ఉన్న ఆశీర్వాదంలో అపోస్తుల కార్యము 20వ అధ్యాయం 35వ వచన భాగంలో చదువుకున్నాం కదా. అని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోనవలనని అన్ని విషయములలో మీకు మాదిరి చూపితునని చెప్పాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంతకన్నా ఇంకో సంతోషకరం ఏంటంటే, ఉపవాస దినాలు 7వ రోజు. కొన్ని సంఖ్యలకు కొన్ని విలువలు ఉన్నాయండి. అయితే నాకు 7 అంటే చాలా ఇష్టం. 7, 3 2 కూడా. 7 మరింత ఇష్టం. ఎందుకంటే నేను కోవిడ్ దేశంలో 7వ తారీఖునే అడుగుపెట్టా. అదని కాదు, తర్వాత నేను బైబిల్ చదివి పూర్తి అవగాహన వచ్చిన తర్వాత 7 సంఘాల గురించి చదివాను ప్రకటన గ్రంథంలో. 7 దీపముల గురించి, 7 సంఘాలకి పద్మాసు దీపంలో పరవశుడైపోయి యోహాను గారు ప్రత్యక్షముగా చెప్తున్న మాటలు బట్టి 7 అనే అంకె బలముగా నా హృదయంలో అప్పటి నుంచి కూడా, పాస్టర్ గారితో పెళ్ళైన కాడి నుంచి కూడా 7 అనే అంకెకు ఒక ప్రాధాన్యత నాలో ఉన్నది. నాకు రుచి అప్పుడు తెలిసింది, కొన్ని సంఖ్యలకు కొన్ని విలువలు ఉంటాయని. అంతకుముందు కూడా పరిపూర్ణత లేదు. బైబిల్ చదువుతాం, గ్రహించుకునేటువంటి ఆ యొక్క శక్తి లేనటువంటి వారుగా ఉన్నాం. అయితే వాక్యంలో అనేకమైనటువంటి సంఖ్యలు ఉన్నాయి, వాటికి అనేకమైనటువంటి ఆత్మీయ అర్థాలు కూడా ఉన్నాయి. ఈరోజు 7వ రోజు ఉపవాస ప్రార్థన. రోజుకి ఒకరు చెప్తున్నారు కదా. ఈరోజు మరి ప్రభు యొక్క సంకల్పం ఇది నాకే వచ్చింది. దేవునికి స్తోత్రం. అదే ఒకవేళ స్త్రీలది కాకపోయారని కూడా పాస్టర్ గారు చెప్పాలి కదా. కానీ స్త్రీలది అయ్యి ఉండడం కూడా ప్రభు యొక్క అనాది ప్రణాళిక. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. కాబట్టి ఇచ్చిన వారు ఏ విధంగా ఆశీర్వదింపబడ్డారో పరిశుద్ధ గ్రంథంలోంచి చూసుకుందాం. ఇంకా ముందుకు వెళ్దాం. ఇచ్చుటలో ఉన్న ఆశీర్వాదము. అయితే మార్కు సువార్త 12వ అధ్యాయంకి వద్దాం. మార్కు సువార్త 12వ అధ్యాయం 41 నుంచి 44 వరకు చదువుకుని వివరించుకుందాం. ఆయన కానుక పెట్టి ఎదుట కూర్చుండి జనసమూహము తమ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుండెను. ధనవంతుల వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ఒక పేద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ పేద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసినని చెప్పెను. చాలమ్మ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ కానుక పెట్టెలో కానుకలు వేయిచుండగా ఇక్కడ ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే ఈ బీద విధవరాలు తనకు కలిగిన జీవనం అంతా కూడా వేసింది. ఎంత ఆశీర్వాదం అంటే, తను రేపేమి సంభవిస్తుందో, మరో క్షణము బ్రతకడానికి ధనము కావాలి. ధనం ఉంటేనే ఆహారం కొనుక్కొని తినగలదు. అయితే తన జీవనమంతయు వేసింది. వేసిన హృదయాన్ని ప్రభు లక్ష్య పెట్టారండి. ఎంత గొప్ప ధన్యత. దేవుడు దృష్టి నిలిపితే ఆమెకు ఏమన్నా కొదువై ఉంటుందా? ఆమె కానుకను దేవుడు ఆశీర్వదించడమే కదా, ఆమెను గుర్తిస్తున్నాడు. అంత జనసమూహంలో శిష్యులు పిలిచి, అయ్యా అయ్యా అందరూ ఇటు రండి, ఇదిగో ఈ పేద విధవరాలు కానుక పెట్టెలు అందరూ డబ్బులు వేశారు, కానీ ఈ పేద విధవరాలు తనకు కలిగినదంతయు వేసేసిందని అందరూ ముందు శిష్యులకి చెప్తున్నప్పుడు ఎంత ఖ్యాతి అండి. ఒకరికి ఇద్దరు ముందు మనకి ఎవరైనా మనల్ని ప్రశంసించారనుకోండి, పొగిడారనుకోండి, అభినందించారనుకోండి, మనకెంతో ఆనందం. సాక్షాత్తు ప్రభువే శిష్యులు పిలిచి ఈ పేద విధవరాలు ఎక్కువ కానుకేసిందంటే ఇంకెంత ధన్యత, ఇంకెంత ఆశీర్వాదము చెప్పండి. ఊహించుకోగలమా? ఊహకు అందని అక్కడ కార్యము జరిగినది. ఈ పేద విధవరాలు మరి అందరికంటే ఎక్కువగా వేసిందని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ వేసిన వారందరూ కూడా ఎలా వేసారంటే వారు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసేనని చెప్పెను. దేవునికి స్తోత్రం. ఆయనకి ఇచ్చుటలో మనం వెనకడుగు వేయకూడదు. సమయమైనా, ధనమైనా, ఇంకా వస్తువైనా, మనం చేసే వ్యాపారంలోనైనా, మనం పండించే పంటలోనైనా. పూర్వదినాల్లో ప్రియ దేవుని బిడ్డలారా, వ్యవసాయం పంట ఎక్కువగా వరి ప్రథమ ఫలాన్ని ఇచ్చేవాళ్ళు. వరి ధాన్యము తూచిన తర్వాత ఏ ప్రాంతంలో ఏది పండుతుందో మనకు తెలియదు కదా. మా ప్రాంతంలో పండేది ఎక్కువగా ధాన్యము, వరి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రథమంగా మా తాతల కాలంలో ఉన్నప్పుడు మొదటగా ధాన్యం తీసుకునే వాళ్ళు వచ్చినప్పుడు మొదటిది తీసుకెళ్ళి మందిరంలో ఇచ్చిన తర్వాత అమ్మే వాళ్ళకి లారీలో ఎత్తుకోవడానికి అవకాశం ఇచ్చేది. లేకపోతే మా మా తాతను కూడా ఊరుకొని ఇచ్చేది కాదు. ముందు దేవునికే, తర్వాతే అయ్యి ముసలోడా నువ్వు ఇప్పుడు ముందు అవి ఎక్కించేవనుకు ఈ ఎక్కడో చోట మధ్యలో ఆగిపోతుంది, ఇది డబ్బులు రావు, బిల్లు రాదు అని మా తాతనే మా మామ గద్దించేది. మా మామ ఎక్కువ ప్రార్థన పరురాలండి. అప్పుడు పండిన పంట అండి, కళ్ళంలో స్థలము లేకపోతే ఇంటి దగ్గర కూడా రాసేసేవాళ్ళు. నా చిన్నతనం అది. నేను ఇంతప్పుడు గౌన్లు మిడ్డీలు వేసుకునే అంట చిన్న వయసు. మా అమ్మ అలాగా ఆ సమయంలో అంత వరి లెక్కలేనంత సమృద్ధి, లెక్కించుటకు కూడా శక్తి లేనంతటువంటి సమృద్ధి, లారీలు ధాన్యము లారీలు వెళ్ళేది ధాన్యము. ఎందుకని?
ప్రభువుకి మొదటిది ఇచ్చినందుకు ప్రభు ఆశీర్వదిస్తారు. ఇప్పుడు ధాన్యం వేసినా కానీ పంటల ప్రయోజనం లేదు, ఏమి అది చేతికి రావట్లేదు. ఎందుకని? నిర్లక్ష్యం. దేవుడికి ఇవ్వచ్చులే, లేదా అమ్మి ఇవ్వచ్చులే, ఎప్పుడు ఆదివారం వచ్చినప్పుడు ఇవ్వచ్చులే, లేదా మళ్ళీసారి వచ్చినప్పుడు ఇవ్వచ్చులే, మన పరిస్థితి దేవునికి తెలియదా అని తర్వాత తండ్రుల కాలం వచ్చేసరికి కొంచెం నిర్లక్ష్యం అయిపోయిందండి. మా మామూలు తరంలో సమృద్ధి ఉందే, అయ్యే బియ్యాన్ని వడ్లను ఆడించుకొని తినేవాళ్ళం. తర్వాత మా తండ్రి తరం వచ్చేసరికి కొంచెం నిర్లక్ష్యం వచ్చింది. ఇంట్లో నిర్లక్ష్యం వస్తే ఏమవుతుంది? దేవుడు ఆశీర్వాదాలు కూడా తగ్గిపోతాయి. ఇచ్చేవారిగా ఉంటే దేవుడు ఇస్తాడు, ఇచ్చి చూడాలి, ఇస్తేనే మనకు ప్రతిఫలం. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ఇచ్చుటలో ఉన్న ఆశీర్వాదం. ఇంకా ముందుకు చూసినట్లయితే ఈ భేద విధవరాలు తనకు కలిగినది అంతయు ఇచ్చింది కదా, తన లేమిలో తనకు కలిగినది అంతయు అనగా తన జీవనం అంతయు యేసునని చెప్పాను. ఇంకా కొంచెం ముందుకు చూద్దాం. కొరింథీ సంఘం రాసినటువంటి 2వ కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక. అసలు ఎలా ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలో కూడా అక్కడ ఒక మంచి పౌలు గారు ఆ యొక్క ఆశీర్వాదమైనటువంటి మాటలు పత్రికల్లో రాసి ఉంచి ఉన్నారండి. 2వ కొరింథీయులకు 9వ అధ్యాయము 5-6 వచనాలు చదువుదాం. కావున లోగడలో ఇచ్చేదమని చెప్పిన ధర్మము పిసినితరముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలనని సహోదరులు మీ వద్దకు ముందుగా వచ్చి దాన్ని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచి తిని. ఆగుదామండి, ఇక్కడ ఆగుదాం. ఇక్కడ మనము ఇస్తున్నాము కదా, ఎలా ఇవ్వాలంటే మీరు చెప్పిన ధర్మము పిసినారితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలనని చెప్పి. దేవునికి స్తోత్రం. కొందరు ఇస్తామండి, కొందరు క్రమంగా ఇచ్చేవాళ్ళు ఉంటారు, కానీ కొందరు పిసినారితనంగా కూడా ఇస్తారు. ఈ నా మాటలు కాదు, దైవజనుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తున్నటువంటి మాటలు ఇవి. ప్రియ దేవుని బిడ్డలారా, పిసినారితనంగా ఇవ్వకూడదు. దేవుడేమన్నా మరి ఇక మనిషి కాదు కదా, ఆయన మనల్ని సృష్టించి పోషించి సమస్తము ఆయనదే, మళ్ళీ తిరిగి ఆయనకి ఇచ్చి పొందుకోవాలి తప్ప ఆయనకి ఇవ్వడంలోనే పిసినారితనంగా ఉండకూడదు మనం. అయితే పిసినారితనంగా ఇక ఎలా ఇవ్వాలని ఉంది అక్కడే, ధారాళంగా ఇవ్వాలని చెప్పి. తర్వాత 6వ వచనం స్టార్టింగ్ చూడండి. కొంచెముగా ఇత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయమై చెప్పవచ్చును. దేవునికి స్తోత్రం. విత్తనాలు ఎలా వేస్తే ఆ విధముగానే పంట కోసుకుంటాం. విత్తనాలు వ్యవసాయదారులకు బాగా తెలుస్తుంది. వరి ఒక ఎదలు జమ్మే వాళ్ళకి వడ్లు ఎక్కువగా వేస్తారు. వరి పండించరా మీకు? ఎందుకని? వరి అంటే తెలీదా? బియ్యం ఎక్కడి నుంచి వస్తాయి? కొయ్యటికి వచ్చేసరికి మర్చిపోయినట్టున్నారు. అన్నీ చేపలేనా? చేపలే తిని బ్రతకండి. దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనము విత్తేది కొంచెముగా ఇత్తామనుకోండి, కొంచెముగానే పంట కోసుకుంటాం. సమృద్ధిగా ఇత్తువాడు సమృద్ధిగా పంట కోయునని ఈ విషయమై చెప్పవచ్చును. సనుగు కొనకయు బలవంతము కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలనని దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధికి ఇచ్చేది శ్రేష్టమైనదై ఉండాలి. కయ్యోను హేబేలు ఎవరు అర్పణ దేవుడు అంగీకరించారు? వారి జీవితం స్టోరీ అందరికీ తెలుసు కదా. కయ్యోను హేబేలు గురించి చెప్పాలి మీరు ఇప్పుడు. హేబేలు అర్పణ నచ్చింది. ఎందుకు నచ్చింది? ఎందుకు అంగీకారం అయింది? శ్రేష్టమైనవి క్రొవ్విన పొట్టేళ్ళని తీసుకొచ్చి ఇచ్చాడు. హేబేలు ఏం చేశాడంటే ఒడ్డుల్లో ఆ యొక్క పొనల్లోనే గింజలు లేని తప్పడగా ఉంటాయి చూడు, పొట్టు వలె, ఇంకా ఎందుకు పనికిరాదు అనుకున్నవి అన్నీ కూడా ఎన్నిక లేనివి, ఆయనకు ఉపయోగం లేదు, ఇటు వల్ల ప్రయోజనం లేదు, లాభం లేదు అనుకున్నవన్నీ కూడా తీసుకొచ్చి ప్రభు సన్నిధిలో ఇచ్చేనాడు. కానీ దేవుడు ఏది అంగీకరించారంటే ప్రియ దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన అర్పణ, ఇచ్చే హృదయాన్ని ఆయన చూస్తాడు. ఇచ్చే హృదయాన్ని ఆయన చూస్తాడు. మనము ఇక్కడ చూస్తే మనము
దేవుడు ఉత్సాహంగా ఇచ్చువానిని ప్రేమించును. ఆయన మనల్ని ప్రేమించాలంటే ఇంకా కొంచెం ముందు నుంచి 7 నుంచి ఒకసారి చదువుకుందాం. అందరూ కూడా కలిసి నాతో చదవండి. సనుగు కొనకయు బలవంతము కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఉత్సాహంగా ఇస్తే దేవుడి దగ్గర నుంచి మనము దీవెనలు, ప్రేమను, ఆశీర్వాదాలు అన్నీ పొందుకుంటాం. ఇవ్వాలి. దేవునికి ఇచ్చిట్లో మన చెయ్యి కురచగాకూడదు, ధారాళంగా ఇవ్వాలి, పిసినారితనంగా ఇవ్వకూడదు. శ్రమలు ఉంటాయండి మానవులు, కాకపోతే ఇంకెవరికి ఉంటాయి శ్రమలు? సమస్తము సృష్టించింది ఆయన, శ్రమలు కూడా ఎట్టేది ఆయనే. యోబుకి ఆ యొక్క సమృద్ధి ఉంది, క్షేమం ఉంది, పిల్లలు ఉన్నారు, ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అన్నీ ఒక దినాన పోయినాయి. ఒకే రోజు ఒకదాని తర్వాత ఒకటో దాని తర్వాత ఒకటి సమస్తం పోయినాయి. పిల్లలు పోయారు, చచ్చిపోయారు. పిల్లలందరూ కూడా ఆ యొక్క పశువులు అన్నీ కూడా చనిపోయినాయి. ఆస్తి పోయింది, భార్య వదిలేసింది, అన్నీ పోయినా కానీ యోబు తన యథార్థతను విడిచిపెట్టల. దేవుడు తన హృదయాన్ని లక్ష్యపెట్టి తర్వాత తుదకు మహా అభివృద్ధి అని తర్వాత మళ్ళీ తిరిగి డబుల్ బ్లెస్సింగ్, 200 ఆశీర్వాదం పొందుకోవడానికి గల కారణం యోబు ఇచ్చాడు. ధనం విషయమే, ధనంలాగా కాదు. ఆయన ఎలా ఇచ్చాడంటే రోజులో మొదటి ప్రాధాన్యత దేవునికి ఇచ్చి ఉన్నాడు. ప్రథమమైనటువంటి స్థానము దేవునికి ధూపం వేసేవాడు, ప్రాయశ్చిత్త పడేవాడు, వారి పిల్లల నిమిత్తమే ధూపం వేస్తూ ప్రార్థిస్తూ ఉండేవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇచ్చే హృదయాన్ని దేవుడు చూశాడు. ఆయన చూడనేరకుండాన్నట్లుగా ఆయన కళ్ళుకేమీ ఆ యొక్క మందదృష్టి కలగలేదండి. ఆయన లోకమంతటా కనుదృష్టి సంచారము చేయుచున్నది. మనం ఇస్తే ఆశీర్వాదింపబడతాము, సమృద్ధిగా ఇవ్వాలి. దేవుడు ఉత్సాహంగా ఇచ్చి వారిని ప్రేమించును. దేవుని ప్రేమ కావాలనుకున్న వాళ్ళందరూ కూడా దేవునికి ఇచ్చి చూడండి. దేవుని యొక్క ప్రేమ మీ కుటుంబంలో ఉంటుంది, శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది. మా కుటుంబంలో మాకు ఆర్థిక సమస్యలు అనేవి ఉంటాయి, కానీ సమృద్ధి, సంతోషము అది ఎవరిస్తున్నారంటే దేవునికి ఇచ్చి ఆయన్ని అడుగుతున్నాం కాబట్టి ఆయన మాకు క్షేమాన్ని ఇస్తున్నారు. అట్టి రుచి మీకు కూడా కావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి ఇచ్చి చూడండి. అటు ప్రేమ, శాంతి, సమాధానాన్ని మీరు పొందుకుంటారు. దేవుడు ఉత్సాహంగా ఇచ్చి వారిని ఎలా అయితే దీవిస్తున్నాడో, ఎలా అయితే సమృద్ధిని, ప్రేమ చూపుతున్నాడో అటు విధముగా మన ఎడల ఆయన ప్రేమ చూపించాలి, ఇచ్చేవారుగా ఉండాలి. ఆయన ప్రేమను పొందుకుందాం. ఇంకొంచెం ముందుకు చూద్దాం. లూకాసు వార్త 6:38 చూద్దాం. లూకాసు వార్త 6వ అధ్యాయము. ఇక్కడ ఒక మాట చూద్దాం. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఈయుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదించి దిగజారినట్లు నిండు కొలతలతో మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతలతో కొలుతురో ఆ కొలతలతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడతారు. లూకాసు వార్త 6వ అధ్యాయం నేను చెప్తున్నాను. లూకాసు వార్త 6వ అధ్యాయం 38 దేవునికి స్తోత్రం. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. మనము ఇతరులను క్షమించాలి. నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించమనేది ఒక ఆజ్ఞ అయితే, ప్రథమంగా ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఇతరులని క్షమించాలి. మన శత్రువులు మనం క్షమించే వారిగా ఉండాలి. మన యొక్క రక్త సంబంధికి మనకి ఎవరైనా కీడు తలపెట్టినా కానీ వారి మీద మనం పగ పెంచుకోకూడదు. వారిని మనం ఏం చేయాలంటే క్షమించాలి. క్షమించితే మనకేమొస్తుంది? మనం ఏదన్నా ఎవరి విషయంలో తప్పు చేసినా మనం కూడా క్షమింపబడతాం. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. ఎలా ఇయ్యాలంటే అణచి కుదించి దిగజారునట్లు నిండు కొలతలతోనూ మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతలతో కొలుతురో ఆ కొలతలతోనే మీరు మరలా కొలవబడరని చెప్పాను. దేవునికి స్తోత్రం. అర్థమైంది? ఇంకా వివరించాలా?
ఇది ఏది విత్తుతామో ఆ పంటే కోస్తాము. ఎలా విత్తుతామో సమృద్ధిగా విత్తితే సమృద్ధిగా వస్తుంది పంట. అక్కడక్కడ పలసగా విత్తామనుకోండి, పలసగానే అక్కడో పరక కోసుకోవాల్సి వస్తుంది. సమృద్ధిగా విత్తితే సమృద్ధమైన పంట ఎలా అయితే వస్తుందో ఇక్కడ కూడా మనం సమృద్ధిగా ఇవ్వాలి. ఇక్కడ కూడా అణచి కుదించి దిగజారునట్లుగా ఇవ్వాలి. ఎదుటివారికి ఏదన్నా ఇచ్చినప్పుడు అటు విధంగా ఇచ్చే హృదయం కావాలి. హృదయాన్ని దేవుడు చూస్తాడు. పోనీ నువ్వు అందరికీ తెలిసినట్లుగా ఇచ్చినా అది లక్ష్య పెట్టడు దేవుడు. హృదయము అన్నిటికంటే ఆయనకి ఇష్టమైనది, అదే ఘోరమైన వ్యాధి కలదే. కాబట్టి హృదయాల్లో మనం లక్ష్య పెట్టుకొని మనం గురి కలిగి ఇవ్వాలి. ఈ భేద విధవరాలు ఎలా ఇచ్చిందండి? తన లేమిలో తనకు కలిగినదంతా ఇచ్చింది. ప్రభు యొక్క కృపను, ప్రభు యొక్క దగ్గర నుంచి చక్కటి అభినందన ప్రశంసలు పొందుకుంటుంది. శిష్యులందరినీ పిలిచి కానుక పెట్లు అనేక మంది వేశారు, కానీ ఈ భేద విధవరాలు వేసిన కానుక గొప్పది, ఎక్కువ, తన జీవనం అంతా వేసిందని ప్రభుయే పొగుడుతుంటే ఇంకేం కావాలండి? ఎంత గొప్ప ధన్యత ఆమె జీవితంలో పొందుకుందే. ఎంతకాలం బ్రతుకుతుంది? భేద విధవరాలు అంటే విధవరాలు, భర్తను కోల్పోయింది, ఒంటరిగా ఉంది. ఇంకా మహా అయితే మనుషులందరం చనిపోతాం కదా. ఆమెకు ఆ సమయంలో ఎంత ఉందో వయసు, కొద్ది కాలం బ్రతుకుతుంది. అది కూడా ఆయాసము, దుఃఖము, వేదన, బాధ, చింత అయినప్పటికీ కూడా తనకు కలిగిన జీవనము ఇచ్చినందున దేవుని యొక్క కృప, ప్రశంసలు, సాక్ష్యాన్ని కాపాడుకుంది భేద విధవరాలు. దేవునికి స్తోత్రం. ఇంకొక స్త్రీ దగ్గరికి వెళ్దాం. ఇంకొక ఇచ్చుటిలో ఉన్న ఆశీర్వాదము ఇంకొకరి దగ్గరికి వెళ్దాం. ఈ భేద విధవరాలు ఎలా పొందుకుంది, ఎలా ఇచ్చిందో అర్థమైంది కదండి? అర్థమైందా? దేవునికి స్తోత్రం. ఇంకొక స్త్రీ దగ్గరికి వెళ్దాం. మొదటి ఒక రాజుల గ్రంథంకి వచ్చేయండి. మొదటి రాజుల గ్రంథం, పాత నిబంధన. సంతోషముగా ఇచ్చడి వారిని ఎంతో దేవుడు దీవించును. ఆ మొక్క మాత్రమే వచ్చి నాకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువుదా తీసారా? మొదటి రాజులు 17వ అధ్యాయము 8 నుంచి. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం నుండి. అంతటా చదవండి. యెహోవాకు అతను ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతను ఊరికి పోయి అచ్చట పోయి ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. అందుకతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవ్విని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు వేరుచుండుట చూచి ఆమెను పిలిచి తాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకురమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పెను. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్దనే ఉన్నవి, కానీ అప్పం ఒకటైనా లేదు. మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చితున్నని. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, నీవు పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకొక చిన్న అప్పము చేసి మొదట చేసి నా యొద్దకు తీసుకురమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకునుము. చాలమ్మా చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ సారేపతు అనే ఊరిలో ఒక విధవరాలు ఉంది. అక్కడ ఏం జరుగుతుందంటే కరువు ఉంది. అక్కడ కరువు ఏలుబడిలో ఏలియా కూడా భయంతో పారిపోతున్న దినాలు అవి. ఎందుకు భయపడిపోతున్నాడు అంటే
దేవుడు చెప్పమన్న మాట ఒక రాజు దగ్గరికి వెళ్ళి చెప్పి ఆయన ఏమన్నా చేస్తాడని భయంతో ఒక చోటకి వెళ్ళి ఉన్నాడు. అక్కడ కొంతకాలము దాగి ఉన్నాడు కెరేతు వాగు దగ్గర. ఆ వాగు దగ్గర నీళ్ళు ఎండిపోయినాయి. నీళ్ళు ఉన్నంతకాలము ఏలియా అక్కడ నీళ్లు తాగి కాకుల ద్వారా వచ్చే ఆహారం తిని బ్రతికి ఉన్నాడు. తర్వాత దేవుని దగ్గర నీవు చెప్పిన పని నేను చేశాను కదా అని ఏలియాని అడుగుతున్నప్పుడు ఏలియా నేను చెప్పే దేశానికి వెళ్ళమన్నప్పుడు సారెపతు ఊరికి వెళ్తారు. అక్కడ అచ్చట ఒక విధవరాలికి నేను ఆజ్ఞాపించి ఉన్నాను. అచ్చట ఒక విధవరాలు కనపడుతుంది. అక్కడ అందుకు అతడు లేచి సారెపతు అని ఊరికి ఓ పట్టణం గవని అద్దకు రాగానే ఒక విధవరాలు అచ్చట ఏం చేస్తుందండి, కట్టెలు ఎరుచు కనపడుతుంది. ఈయనకి ఏలియా గారికి కనపడుచున్నప్పుడు ఫస్ట్ నీళ్ళు తెమ్మని అడిగారు. తర్వాత నాకు ఒక రొట్టెను తీసుకురండి అన్నప్పుడు ఆమె ఏమంటుందంటే, అయ్యా మా దగ్గర రొట్టె ఏమీ లేదు, నేను నా పిల్లోడు చావకుండా ఉండాలంటే మేము చేసుకొని తినాలి, అందుకని పుల్లలు ఏరుకుంటాక నేను ఇక్కడికి వచ్చి ఉన్నానని సమాధానం ఇచ్చింది. సమాధానం ఇచ్చిన తర్వాత 13 వచ్చిన అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు. అయితే మనము సాధారణంగా ఏం చేస్తామంటే భయము శ్రమలు రాకముందే అలా జరుగుతాయేమో అని భయము, కుటుంబంలో ఇలా జరుగుతుందేమో అని భయము వల్లనే సగము మనుషులు వారి యొక్క జీవితాన్ని ఆస్వాదించలేకపోతున్నారు. రేపేమి సంభవిస్తుందని భయంతోనే ఈ రోజుని ఈ సమయాన్ని వారు ఏం చేస్తున్నారు, ఆస్వాదించలేకపోతున్నారు. మీ అందరికి అర్థం అవడానికి ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ఆస్వాదం అంటే కొంచెం ఓల్డ్ మాటలాగా ఉంది కదా, ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, భయపడవద్దు. అయితే ఇక్కడ ఏలియా అంటున్నాడు, ఇక ఏలియా ఆమెతో ఇట్లా నేను భయపడవద్దు, నీవు పోయి చెప్పినట్లు చేయాలి. చెప్పినట్లు చేయడం వల్ల ఈమె ఏమి ఆశీర్వాదం పొందుకుందంటే, అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట, ఇక్కడ ఈ యొక్క వచనంలోనే 3 మాటలు కనపడుతుంది. భయపడవద్దు, చెప్పినట్లు చెయ్యము, మొదట ప్రాధాన్యత చూడండి. ప్రభువుకి ఇచ్చేది ఏదైనా కానీ ప్రభువుకి చేసినట్లుగా మనుషులకు చేసినట్లుగా మనం చేయకూడదు. దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారికి దేవుడికి చేసినట్లుగానే చేయమని అపోస్తులుగా అయిన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ చెప్తున్న పత్రికల్లోనే ఒక చక్కటి మాట ఉంటుంది, ప్రభువుకి చేసినట్లుగా చేయాలి. మనము మనుషులకే చేసినట్లుగా చేయకూడదు. అయితే మొదట ఒక అప్పము చేసి మొదట అనే దానికి ప్రాధాన్యత తీసుకురమ్మన్న తర్వాత నీకు నీ బిడ్డకు అప్పములు చేసుకోనము. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత సారెపతు ఊరిలో కరువు ఉన్న ఆ సందర్భంలో కూడా మొదట ఆ యొక్క దైవజనుడు చెప్పు మాట ఈ విధవరాలు విందే. ఆమె వినడం వలన వారి కుటుంబం ఎన్ని సంవత్సరాలు పోషింపబడింది. బైబిల్ చూడండి, నా ఎంగ చూసి చెప్పండి, వారి కుటుంబము ఎన్ని సంవత్సరాలు పోషింపబడింది? జీవితాంతం. రాంగ్ ఆన్సర్. భూమి మీద వర్షం. కొంచెం ఏంటండి లైన్లో దేవుని స్తోత్రం. 3.5 సంవత్సరాలు. దేవునికి మహిమ కలుగును గాక. 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం కురవలేదండి. వర్షం కురవకపోతే ఎలా ఉంటుందండి? ఇప్పుడు మన భారతదేశంలో వర్షాలు రావట్లేదని ప్రార్థన రిక్వెస్ట్ నాకు. అనేక మంది వ్యవసాయం చేస్తున్నారు, చెరువులు చేసే వాళ్ళకైనా కాలువలు వదలలేదని ఒక ప్రార్థన రిక్వెస్ట్. వ్యవసాయం చేసుకునే వాళ్ళు, కాయగూరలు పండించేవాళ్ళు అనేక మంది వర్షం లేదు, కావలసిన చోట వర్షం లేదు, భూమి నెరవిడి చేస్తుందండి. భూములు సారం లేదు, వర్షం లేదు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, 3.5 సంవత్సరాలు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఒక సంవత్సరం కాదు, ఒక నెల కాదు, 3.5 సంవత్సరాలు. ఇక మాట ఇక్కడే బైబిల్ గ్రంథంలోనే మనకి ఆన్సర్ దొరుకుతుంది. ఎక్కడి నుంచి చూసి 3.5 సంవత్సరాలు అన్నారు మీరు అని మీకు సందేహం లేకుండా ఉండాలంటే యాకోబు పత్రికలోకి వచ్చేయండి ఒకసారి. యాకోబు 5:17 చూద్దాం. యాకోబు పత్రిక, స్తోత్ర, హల్లెలూయా. 5 ఏలియా మనవంటి స్వభావం కలిగిన మనుషుడే, ఒకసారి గట్టిగా చదవండి. ఏలియా మనవంటి స్వభావం గల మనుషుడే వర్షింపకుండినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా
ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రశ్న ఇక్కడే ఉంటుంది, సమాధానం ఇక్కడే ఉంటుందండి. బైబిల్లో కొంత ఇచ్చట కొంత అచ్చట ఉంటుంది. మనం దాన్ని అర్థం అవ్వాలంటే ఆత్మీయమైనటువంటి నేత్రాలు కావాలి, ఆత్మీయమైన నేత్రాలు కావాలి. ఎందుకంటే మామూలుగా చదువుకున్నాం అనుకో దాన్ని గ్రహించుకోలేం. మామూలుగా మన యొక్క క్వాలిఫికేషన్ బట్టి, మనకు వచ్చిన చదువును బట్టి మనం చదువుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, దాంట్లో ఉన్నటువంటి మర్మము మనకు తెలియదు, దానిలో ఉన్నటువంటి పరమార్థం మనకు తెలియదు. అక్కడ కరువులో మొదట అప్పము చెప్పింది చెప్పినట్లుగా చేసి మొదటి అప్పము దైవజనుడైన ఏలియా గారికి ఇచ్చినందున 3.5 సంవత్సరాలు ఆమె కుటుంబము పోషింపబడిందండి. 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం లేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చింది, భూమి తన ఫలమును ఇచ్చింది. దేవునికి స్తోత్రం. ఇంకా కొంచెం చూసినట్లయితే లోకాసు వార్తలోకి రండి. లోకాసు వార్త 4వ అధ్యాయము 25వ వచనంలో కూడా చూద్దాం. లోకాసు వార్త వైద్యుడైనటువంటి లోకా 4వ అధ్యాయము. ఏలియా దినములందు 3 ఏండ్ల 6 నెలలు వర్షము మూయబడి ఆకాశము మూయబడి దేశమంతటను గొప్ప కరువు సంభవించెను. ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండ్లు ఉండినను ఏలియా సీదోనులోని సారేపతు అను ఊరిలో ఒక విధవరాలు యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. చాలమ్మా, దేవునికి స్తోత్రం. ఏలియా దినంలో 3 ఏండ్ల 6 నెలలు. ఇంకా మరీ పూర్తిగా ఇక్కడ ప్రశ్నకు సమాధానం దొరుకుతుందండి. ఆకాశము మూయబడి దేశమంతటా గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండ్లు ఉండినను ఏలియా సీదోనులోని సారేపతు అను ఊరిలో ఉన్న ఒక విధవరాలు యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు పంపబడలేదు. దేవునికి స్తోత్రం. అంటే ఆ విధవరాలు పెడతదని ఆమె హృదయం దేవునికి తెలుసు. అడిగినప్పుడు దైవజనుడు దేవుడు పంపించిన వ్యక్తి అని గ్రహించి పెడతదని దేవునికి తెలుసు. ఇంకొకరైతే అనేక మంది ఉన్నారు, లేదమ్మా మేమే బ్రతకలేకపోతున్నాం, మేము చావకుండా ఉన్నట్లు ముందు తిని ఇంకో రోజు 2 రోజులు బ్రతకాలి అని తప్పించుకునేవారేమో. ఆ సారేపతను విధవరాలి దగ్గరికి తప్ప మరి ఎవరి దగ్గరికి ప్రభు పంపించలేదు. 3.5 సంవత్సరాలు కరువులో ఆమె పోషింపబడింది, ఆమె కుటుంబం పోషింపబడింది. ఇప్పుడు రాజుల గ్రంథంలోకి వచ్చేయండి. అక్కడ ఎలా పోషింపబడిందంటే భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు కూడా ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళు చెప్పండి, దేవునికి స్తోత్రం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మన కుటుంబంలో సమృద్ధి, క్షేమముగా, సౌఖ్యంగా, బుడ్డిలో ఉన్నటువంటి పిండే తక్కువ కాకూడదు, నూనె అయిపోకూడదంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మొదటది దేవునికి ఇవ్వాలి, మొదటది దేవునికి ఇవ్వాలి. ఈ చుట్టూలో ఉన్న ఆశీర్వాదం చూడండి. 3.5 సంవత్సరాలు పోషింపబడిందండి. ఇచ్చింది 3.5 సంవత్సరాలు పోషింపబడింది. ఇచ్చే హృదయాన్ని ఆయన లక్ష్య పెట్టారు కాబట్టి ఇంకా డబుల్ బ్లెస్సింగ్ ఏంటంటే తనకు ఒక కుమారుడు ఉన్నాడు కదా, ఆయన కాయలు పడి చనిపోతాడు. చనిపోయినప్పుడు కాయలు పడడం అంటే జబ్బు, ఏదో బలహీనత, వాక్యంలో కాయలు పడి అని ఉంటుంది. అయితే చనిపోతాడు. కొద్ది దినాలు అయిన తర్వాత కాయలు పడి చనిపోయిన తర్వాత పరిగెత్తుకుంటూ దైవజనుడి దగ్గరికి వెళ్తుంది. ఓ దైవజనుడా, నువ్వెందుకు వచ్చావు? నా పాపాలు నాకు గుర్తేసి నా బిడ్డను తీసుకుంటాకు వచ్చావా? నా బిడ్డను చంపడానికి వచ్చావా అని వెళ్ళి దైవజనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ దైవజనుడు దేవునికి ప్రార్థన చేస్తాడండి. అక్కడే చూద్దాం. ఆ యొక్క అధ్యాయంలోనే మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 17 నుంచి కొన్ని వచనాలు. అటు తరువాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలువ జాలనంత వ్యాధి గలవాడాయను. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నువ్వు రానిమిత్తమేమి? నా పాపము నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా అతడు, నీ బిడ్డను నా చేతికి ఇమ్మని చెప్పి ఆమె కౌగిటిలో ఉన్న వానిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి
తన మంచము మీద వాని పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకునిన ఈ విధవరాలు కుమారుని చంపునంతగా ఆమె మీదకి కీడు రాజేసివా అని యెహోవాకు మొరపెట్టి, ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచాపుకొని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరల రానిమ్మని యెహోవాకు ప్రార్థన చేయగా, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రాణించినప్పుడు వాడు బ్రతికేను. ఏలియా ఆ చిన్నవాడిని తీసుకొని గదిలో నుండి దిగి ఇంటి ప్రవేశించి వాని తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు, వాడు బ్రతుకుచున్నాడని చెప్పగా, ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడివై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదునా నేను. చాలండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మరి పరిపూర్ణత రాలేదు. ఈమె ఇచ్చింది మొదట అప్పము, ఆశీర్వాదం పొందుకుంది, కరువులో పోషింపబడింది. ఇంకా ఆమెలో పరిపూర్ణత సంపూర్ణత ఎప్పుడు కనుగొందంటే తన బిడ్డ రోగి అయి చనిపోయినప్పుడు, తిరిగి బ్రతికింపబడినప్పుడు. చూడండి చివరి వచ్చిన, ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడు అయి ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట, దేవునికి స్తోత్రం, నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదును అనేను. దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఇచ్చేటప్పుడు ఏదైనా కానీ ఇక్కడ తను ఇచ్చినది ఒక చిన్న అప్పం అండి. ఎంత గొప్ప దీవెన చూడండి. ఇచ్చింది ఎంత, ఒక చిన్న అప్పం, చిన్న అప్పం. మొదట ఇచ్చింది 3.5 సంవత్సరాలు కరువులో. ఆమె కుటుంబంలో ఏమి లేదు, కొదువు అనేది లేదు. దేశంలో రాజుల ఇంట్లో కరువు వచ్చేసింది. రాజులు ఏంటి, ముందు చూపు ఎక్కువ ఉంటుంది. వారికి ఉన్న అధికార బలమును బట్టి వాళ్ళు స్టోర్ చేసుకుంటారు, దాచుకుంటారు. ధాన్యము అన్నీ కూడా దాచుకోగలిగే కెపాసిటీ రాజులకు ఉంటుంది. కానీ ఈ భేద విధవరాల దగ్గర ఏముంటుందండి? ఆ యొక్క ఆమె చెప్తుంది, అయ్యా మా దగ్గర ఇది తప్ప ఇంకేం లేదు, నేను నా బిడ్డ చనిపోకముందే చేసుకొని తినాలని పొలలేరుకుంటా వచ్చాను అందే. అలాంటి ఆమెను 3.5 సంవత్సరాలు భూమి మీద మళ్ళీ వర్షం కురిసే వరకు కూడా ఆ యొక్క పిండే తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. అంటే 3.5 సంవత్సరాలు పోషింపబడింది. ఎందువల్ల? మన అంశం ఏంటి? ఇచ్చుటలో ఉన్న ఆశీర్వాదం. ఆమె కలిగింది ఒక అప్పమే ఇచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ భేద విధవరాలు కలిగింది, ఆమె దగ్గర ఉన్న కాసులే, ఆ 2 కాసులు వేసింది, ఆమె ఆశీర్వదింపబడింది. మనకు కలిగినది ఏదో అది మొదట ప్రాధాన్యత ప్రభువుకి ఇవ్వాలి. ఇస్తే ఆశీర్వాదం. ఎలా ఇవ్వాలని సనుక్కుంటే ఇవ్వకూడదు, పిసనారితనంగా ఇవ్వకూడదు. ఏ కొలతలతో కొలుస్తామో అదే కొలతలతో మనకి కొలవబడుతుంది. మనము సమృద్ధిగా ఇచ్చాము అనుకోండి, సమృద్ధిగా కోసుకుంటాం. పిసనారితనంగా ఇచ్చామనుకోండి, పిసనారితనంగానే మన బ్రతుకులు అలాగే ఉంటాయి. మన బ్రతుకులు ఆశీర్వదింపబడాలన్నా, మన కుటుంబం ఆశీర్వదింపబడాలన్నా, క్షేమము సమృద్ధి సౌఖ్యము ఉండాలన్నా ఆయనకి ఇవ్వాలి, ఆయనకి ఇచ్చేవారికి ఉండాలి. ఇప్పుడు వాక్యము ఈ యొక్క సారేపతి విధవరాలు ఒక చిన్న అప్పం ఇచ్చింది, 3.5 సంవత్సరాలు కరువులో పోషింపబడింది. డబుల్ బ్లెస్సింగ్ ఏంటి? తన కుమారుడు చనిపోయాడు, బ్రతికించుకుందే, దైవజనుడు దగ్గరికి తీసుకెళ్ళింది. ఆయన ఎందుకు వచ్చాడు? నా పాపాలను, నా యొక్క దోషాలు గుర్తు చేసి నా బిడ్డను మొత్తుటానిక, నా బిడ్డను తీసుకోవడానిక? ఇక్కడ చేయాలన్న కీడును చేయక తప్పించి రక్షించి కాపాడి ప్రభు మళ్ళా జీవాత్మను ఊది ఉన్నాడు ఆ బిడ్డకి. మళ్ళీ బ్రతికి తర్వాత సజీవుడుగా ఆ బిడ్డను తన తల్లికి అప్పగించారు దైవజనుడు అయినటువంటి ఏలియా గారు. అప్పుడు ఆమె సాక్ష్యం ఇస్తుంది, నువ్వు నిజముగా పలుకుచున్న మాట యెహోవా మాటే నిజమని ఇందుచేత నేను ఎరుగుదును. అప్పటి వరకు నమ్మలేదేమో, ఏదో మంత్రశక్తితోనో ఈ యొక్క బలముతోనో ఆయన చేస్తున్నాడు అనుకుందేమో. అప్పుడు నిజముగా ఇది యెహోవా కార్యమని ఇందుచేత నేను నమ్ముచున్నా, నేను ఎరుగుదును అని సాక్ష్యం ఇస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు చేసిన మేలులు దేన్ని మరువకుండా సాక్ష్యం ఇవ్వాలి. మనం బ్రతికున్నామంటే ఆయన కృప, మనం జీవిస్తున్నామంటే ఆయన కృప. ఈ దేశంలో కష్టపడుకునే శక్తిని ఇస్తున్నాడు ఆయన. మన కష్టాజీతం మనము అనుభవిస్తున్నామంటే ఆయన కృప. అసలు ఎంతోమంది వీసాల కొరకు ప్రయత్నిస్తున్నారండి.
వారికి రావట్లేదు వీసాలు. ఎంతోమంది ప్రార్థన చేస్తున్నాం కాబట్టి నాకు తెలుసు. ఎంతోమంది అమ్మ వీసా సూన్ వీసా కోసం అని ఒక ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు తెలిసిన వాళ్ళకి వీసా రాలా. వాళ్ళు ఎంతో మొరపెడుతున్నారు. ఒకసారి మొరపెట్టగా ఒక వీసా వెళ్ళింది, అదేమో అరబ్బీలో లేకుండా ఇంగ్లీష్లో వెళ్ళిందంట. మళ్ళీ వెనక్కి వచ్చేసింది వీసా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఎంతమందికో లేని కృపా ధన్యత దేవుడు మనకిచ్చాడంటే మనం గొప్పవారమని కాదు. దేవుడి యొక్క ప్రణాళిక మన మీద ఉంది, ఆయన కృప మన మీద ఉంది. మనము గురి కలిగి జీవించాలి, ఆయనకి ఇవ్వాలి, ఆయనకి ఇచ్చి ఆయన శోధించాలి. మలాకీలో ఒక మాట చూసి ముగింపులోకి వెళ్దాం, సమయం చేరువ అవుతుంది కదా. మలాకీ రండి, ఈ యొక్క పాత నిబంధన ముగింపులో మలాకీ 3:10 చూడండి. ఇదంతా కూడా పారాగ్రాఫ్ అంతా వద్దులే కానీ 10 డైరెక్ట్గా వెళ్ళిపోదాం. 10వ వచనం చదవండి. నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలండి, దేవునికి స్తోత్రం. ఈ నా మాటలు కాదు, ఇక్కడ దేవుని సన్నిధికి తీసుకురమ్మన్నారని మేరమ్మ గారు ఏంటి మందిరానికి తీసుకురమ్మందని చెప్పు అనుకుంటున్నారా మనసులో? జాగ్రత్తగా వినండి. నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగము మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడలా నేను ఆకాశ వాకిలు విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు క్రొమ్మరించేదనని. ఎవరు చెప్తున్నారండి? ఎవరు చెప్తున్నారు? మీ దోవలు నొప్పొచ్చేస్తాయండి బాబు, నవ్వులుతూనే ఉన్నారు. చెప్పాలి. సైన్యముల అధిపతి అయిన యెహోవా మరి సెలవిస్తున్నాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని మాటకు లోబడాలి. చెప్పే వ్యక్తులను చూడకూడదు, దేవుని వాక్యాన్ని లక్ష్యం ఉంచాలి. ఇక్కడ మనం ఆయనకిచ్చి ఆయన శోధించాలి. అయితే ఈ యొక్క సారేపతి విధవరాలు 2 బహుమానాలు పొందుకోవడానికి గల కారణం ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి ఇచ్చింది మొదట భయపడకుండా, సందేహం లేకుండా, అపనమ్మకం లేకుండా, అయ్యో నా బిడ్డ చనిపోతాడో ఈ అప్పం పెట్టకపోతే దైవజనుడికి ఇవ్వకుండా, ఒకవేళ ఆమె పిల్లలు తిన్నారనుకోండి, ఆ ఒకరోజు తిన్న ఆహారం కడుపులో ఉంటుంది కాబట్టి ఆ 2వ రోజు 3వ రోజు మంచినీళ్ళు తాగుతానో ఎలాగోట ఒక 3 రోజులు, మహా అయితే 3 రోజులు బ్రతికేవారేమో. ఎందుకంటే అక్కడికి వర్షం లేదు, కరువు, పంటలు లేవు, ఏమీ లేవు కదా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఆమె మొదట ఒక చిన్న అప్పము దైవజనుడికి ఇచ్చింది. ఆమె కరువులో పోషింపబడింది. ఇచ్చుటలో ఉన్న ఆశీర్వాదం తన కుమారుని కూడా బ్రతికించుకోగలిగింది. మనము కూడా ఇస్తే ఆశీర్వదింపబడతాం. మనం ఇచ్చుటలోనే ఉంది. ఆయనకి ఇచ్చి ఆయన శోధిస్తే ఆకాశవాకిలు విప్పుతాడు ఆయన. మళ్ళీ ఇచ్చిన తర్వాత గొనుక్కుంటా అమ్మగారు చెప్పారు ఇచ్చాను నాకేం రాలేదంటే అది నేను గ్యారెంటీ ఇవ్వలేను. ఇచ్చే హృదయతనంగా గాను మరి సనుక్కుంటాను, ప్రభు ఇస్తాడా అని పడితే అలా ఇచ్చారనుకోండి ప్రియ దేవుని బిడ్డలారా, మళ్ళీ మీకు బహుమానం ఆశించడానికి అర్హత లేదు. బహుమానం రావాలి మీ దగ్గరికి అంటే, మీరు పోషింపబడాలంటే పిసనారితనంగా కాక ధారాళంగా ఇస్తూ సంతోషంగా ఇస్తే దేవుడు ప్రతి అర్పణను లక్ష్య పెడతారు. మేము కూడా మా జీవితాల్లో అండి మరి ఒక సేవకులకి నాకు వివాహమైనప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఇచ్చేదాన్ని. చిన్నతనంలో హాస్టల్లో ఉన్నప్పుడు రూపాయి, 2 రూపాయల కాయిన్, 5 రూపాయల కాయిన్, అలాంటి స్థితిలో నుంచి 10 రూపాయల కాగితం. ఇదే గొప్ప భాగ్యం అనుకునేవాళ్ళం. పెళ్ళి కాకముందు వయసులో చిన్నపిల్లలుగా చదువుకునే మా అమ్మోళ్ళు మాకు 100 రూపాయలు ఇస్తారు. రెండో వచ్చినప్పుడు అప్పుడే పేరెంట్స్ రావనిస్తారు. ఆ 100 రూపాయలు 10 రూపాయలు వేసి ఇంకా మిగతా వారం రోజుల్లో 2 రూపాయలే వేసేవాళ్ళం కానుక. 2 రూపాయలు బిల్లే చేంజ్ మార్చుకొని మళ్ళీ బయటకు పంపించరు. ఆ బైబిల్ జిప్పు ఉండే బైబిల్ కదా, జిప్పులు ఉంటాయి కదా జోబులు, ఆ జిప్పులో వేసుకునే వాళ్ళం అనమాట. అయితే అలా ఉంటూ ఒకనొక దినాన్న మాకు అక్కడి నుంచి ప్రైవేట్ దాంట్లో నుంచి గవర్నమెంట్ హాస్టల్లోకి మారాము. అక్కడే
గవర్నమెంటు అవి ఖర్చు సబ్బులు అవి కొనుక్కోవడానికి కాస్మెటిక్ ఛార్జెస్ అని కొన్ని డబ్బులు ఇచ్చేది. మేమేం చేసేవాళ్ళం, అందులో కూడా తీయాలిగా, తీయకుండా దాచుకునేదాన్ని నేను. చక్కగా పెట్టిలో పెట్టి కొత్త కొత్త నోట్లు అంటే అదొక ఇష్టం, భద్రంగా దాచేదాన్ని. నాకు తెలవకుండా నా పెట్టిలో డబ్బులు పోయాయి. తాళం నా దగ్గరే ఉంటుంది. స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి డబ్బులు పోతూ ఉండేవి. ఎవరైనా మానేసిన వాళ్ళు కానీ ఎవరో ఒకరు చేతు ఆటం, పిల్లలు కదా, ఆ సమయాల్లో ఏమి తెలిసేది కాదు. ఎంతో ఏడ్చేవాళ్ళం, అయ్యో ఎంతగానో దాచుకున్నామే, డబ్బులు పోయినా. అంటే హాస్టల్లో ఇచ్చే డబ్బులు ఎలా ఉంటాయంటే అప్పుడే వార్డెన్ గారు వెళ్ళి కొత్త నోటు కట్టలు తీసుకొస్తారు, కొత్త కొత్త డబ్బులు ఇస్తారు. ఎటువంటి మచ్చ కానీ గీతలు కానీ మంచి వాసన వచ్చే డబ్బులు, చెమట వాసన కూడా రావు ఆ డబ్బులు, మంచి వాసన వస్తాయి. అయితే మేము కొత్త నోట్స్ బుక్లో పెట్టి దాచేవాళ్ళం. దాచి ఏం చేసేవాళ్ళం, పోగొట్టుకునేవాళ్ళం. అప్పుడు తెలియలా. ఎప్పుడైతే పాస్టర్ గారికి నాకు వివాహమైందో ఈ చుట్టులో ఉన్న ఆశీర్వాదం మనకు లేకపోయినా సరే మనం దేవునికి ఇవ్వాలని పాస్టర్ గారు నాకు చెప్పారు. అయితే మనకు లేకపోయినా సరే మనము దేవునికి ఇస్తే దేవుడు సమస్తము చూస్తాడు. మాకున్న పరిస్థితులు బట్టి ఏదో ఒక దైవజనులే కావచ్చు, నేనే కావచ్చు, ఏదో అప్పు కట్టుకోవచ్చు, లేదా ఏ రెంట్కు ఉపయోగపడితే వంటకు ఉపయోగపడతాయి అని దశంభాగాన్ని ఈ పనుల కొరకు ఉపయోగించాం. తెలుసా, దేవునికి ఇచ్చేది దేవునికి ఇచ్చేస్తాం. మీరు ఇచ్చిన కానుకల్లో నుంచి కూడా దశంభాగం తీస్తాం. ఆయనది, అది మంద కాదు. మనకు అధికారం లేదు. నమ్మకంగా ఉంటే దీవెనలు మెండుగా వస్తాయి. ఆయనకి ఇచ్చేయాలి. అలా ఇచ్చే పరిస్థితిలో దేవుడు మాకు ఉంచారండి. అలా ఇచ్చే స్థితిలో మేము ఉన్నాం. మాకున్న సమస్యలు లెక్కలేనన్ని ఉంటాయి. కుటుంబం అన్నాక ఉంటాయి, ఆర్థిక పరిస్థితులు ఎవరికైనా ఉంటాయి. వాటిని చూసుకుంటూ దేవుడికి ఇవ్వాల్సిన మరిస్తే ఇంకా మనం ఏమవుతామంటే దిగజారిపోతాం, అనగారిపోతాం. సమృద్ధి ఉండదు, క్షేమం ఉండదు, సౌఖ్యం ఉండదు, సమాధానం ఉండదు, ఇంటిలో మనశ్శాంతి ఉండదు. మనము దేవునికి ఇచ్చేది దేవునికి ఇచ్చేయాలి. దేవుని పని దేవునికి నమ్మకంగా మనం చేస్తే ఆయన మనకు కావలసింది తగు సమయం అందు ఆయన ఇస్తాడు. అయితే ఈ యొక్క వాక్యము చెప్పడానికి నేను అనేకమైన సార్లు నాకు కలిగిన దాంట్లోనే నేను దేవునికి ఇచ్చాను, నేను ఆశీర్వదింపబడ్డాను. ఈ స్థితిలో నిలవబడ్డానికి కూడా కారణము అదేనండి. ఇవ్వాలి. నాకు అది లేదు, అది కొనుక్కోవచ్చు, ఇది కొనుక్కోవచ్చు అని దేవుని డబ్బులతో మనం కొనుక్కోకూడదు. దేవుని పనే కదా అని ఆయన ధనముతో మనము అటు విధముగా అటు అవసరతలకి వాడుకోకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకి ఇవ్వాల్సింది ఆయనకి ఇచ్చి ఆయన శోధిస్తే ఆయన ఆకాశము నుండి పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు వాక్యం వింటున్న మనందరికీ, మన కుటుంబాలకి దయచేయునుగాక. ఆమేన్. అటు ఆశీర్వాదాలు పొందుకుందుము గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. వినిన వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనాలు. ఈ చుట్టూలో ఉన్నటువంటి ఆశీర్వాదం ప్రభు నీకు ఎలా ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి అయ్యా? మరి మీరు మా జీవితాల్లో చేసిన మేలులు, ఉపకారములు బట్టి, మీరు నా హృదయంలో ఉంచిన మాటను బట్టి, కాని మాట అయినను, వ్యర్థమైన మాట అయినను, సొంతముగా కల్పించిన మాట అయినను ఏదైనా నా నోటి నుండి వస్తే దయతో నన్ను క్షమించండి. బిడ్డలు విన్నారయ్యా, వారు ఇచ్చే హృదయాలను చూడండి, లక్ష్యం ఉంచండి అయ్యా. వారి చేతులు మీరు ఆశీర్వదించండి, వారి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవించదమన్న వాగ్దానం బిడ్డల జీవితంలో నెరవేర్చండి అయ్యా. తల్లిదండ్రుల్ని, భార్యల్ని, బిడ్డల్ని, ఆయా కుటుంబస్తుల్ని అయా విడిచి ఇక్కడ కష్టపడుతున్నారు, నాన్న వారిని విడిచి వచ్చి ఇక్కడ కష్టపడుతున్నారు అయ్యా. వ్యర్థంగా పోకూడదు ప్రభు. హాస్పిటల్ రూపంగా కానీ, పరుల ఇళ్ళకు కానీ, ఆయా వ్యర్థమైన స్థలాలకు కానీ, వ్యర్థమైన ఖర్చులకు కానీ పోకూడదు. సమృద్ధినివ్వండి అయ్యా, క్షేమాన్ని ఇవ్వండి అయ్యా, సౌఖ్యాన్ని ఇవ్వండి ప్రభు. నీకు ఇచ్చి నిన్ను శోధిస్తే పట్టజాలనంత దీవెనలు ఇస్తాను తండ్రి. వారికి ఉన్న ఆర్థిక సమస్యల నుంచి కూడా అయా విడుదల దయచేయండి. ఇచ్చే చేతులుగా ప్రతి కుటుంబాన్ని ఉంచమని వాక్యము అయా సన్నిధిలో వింటున్న బిడ్డలకి, గ్రూప్లో ఉండి వింటున్న వారందరికీ కూడా, మా అందరికీ కూడా సమృద్ధిని, క్షేమాన్ని ఇచ్చే హృదయాన్ని మీరు మాకు అనుగ్రహించమని, సహాయం అందించమని అయా. నీకు చుట్టూలో మేము వెనక్కి తిరిగి తీయకుండా, పిసినారితనంగా కాక, సనుక్కోకుండా ధారాళముగాను సంతోషముగా ఇచ్చే కృప మా అందరికీ దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడి పొందుకొని నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ